నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ దగ్గర డే బై డే వర్క్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు. ప్రెసెంట్ టవర్ నెంబర్ 3, టవర్ నెంబర్ 4 దగ్గర లిఫ్టింగ్ క్రేన్ అయితే పెడుతున్నారు. ఈ టవర్స్ కూడా ఏంటంటే డయాగ్రిక్ టెక్నాలజీ, అలాగే మధ్యలో వచ్చేసి లిఫ్టింగ్ క్రేన్, ఇంకా టవర్ క్రేన్ల ద్వారా ఏంటంటే ఈ టవర్స్ నిర్మాణం అయితే చేస్తున్నారు. 6 నెలల క్రితం ఈ టవర్స్ దగ్గర మనం వీడియో షూట్ చేసినప్పుడు అప్పుడు క్లీనింగ్ వర్క్స్ అయితే జరిగాయి. ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే వర్క్స్ పరంగా అన్ని చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటిగా ప్రాసెస్ ప్రకారం వర్క్స్ అంటే చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. అన్ని టవర్స్ దగ్గర ఏంటంటే డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు జరుగుతున్నాయి. అలాగే కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. మనం లాస్ట్ టైం అప్పుడు 6 నెలల క్రితం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇంకా ఏంటంటే రిటైనింగ్ వాల్ కూడా లేదు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ఇంకా కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా ఒక లెవెల్, బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయి గ్రౌండ్ లెవెల్ వరకు అయితే కనిపిస్తుంది. నేను ఈ వీడియోలో 6 నెలల క్రితం ఈ ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయి, ప్రెసెంట్ ఇప్పుడు ఎంతవరకు వర్క్ ప్రోగ్రెస్ జరిగిందో మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో 15 అక్టోబర్ నుండి ఇప్పటి వరకు మొత్తం 6 నెలల్లో ఐకానిక్ టవర్స్ దగ్గర ఏమేమి చేంజెస్ జరిగినాయో మీకు డీటెయిల్గా చూపిస్తాను. 15 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు 5 ఐకానిక్ టవర్స్ దగ్గర మీరు చూడండి, మొత్తం డివాటరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి సైట్ క్లియరెన్స్ వరకు అయితే స్టార్ట్ అయినాయి. అలాగే నాన్ టవర్ ఏరియా దగ్గర ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సైట్ క్లియరెన్స్ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర. నేను ప్రతి ఒక్క టవర్ దగ్గర అక్టోబర్ 15న ఎలా ఉంది, అలాగే ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉంది, ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగిందో మీకు ప్రతి ఒక్క టవర్ దగ్గర డీటెయిల్గా చూపిస్తాను. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా మీరు చూడొచ్చు, అక్కడక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే ఉంది. అలాగే ఇక్కడ ర్యాంపులు కూడా పూర్తి స్థాయిలో రెడీ చేసుకోలేదు. ఇక్కడ నుండి చూడండి, ఏప్రిల్ అంటే ఇప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు చూడండి 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఎంత వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుందో. ప్రెసెంట్ ఇక్కడ రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. అలాగే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా, పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ప్రతి ఒక్క టవర్ దగ్గర కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ప్రతి ఒక్క టవర్ దగ్గర టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడు ఏంటంటే టవర్ 3, టవర్ 5 దగ్గర ఏంటంటే లిఫ్టింగ్ క్రేన్ కి సంబంధించిన టెక్నాలజీని అయితే పెడుతున్నారు. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గర కూడా ఏంటంటే ఒక టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకొని కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే 5 టవర్స్ దగ్గర డయాగ్రిడ్ కాలమ్స్ కి సంబంధించిన ఫిక్స్ చేసే పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి. అలాగే టవర్ 3, టవర్ 5 దగ్గర ఏంటంటే ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అవడంతో నెక్స్ట్ లెవెల్ కోసం నాడ్ ని ఫిక్స్ చేసి ఇంకో లెవెల్ కి డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఏంటంటే లిఫ్టింగ్ క్రేన్ కి సంబంధించిన టెక్నాలజీని కూడా ఇన్స్టాలేషన్ చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి, 15 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు టవర్ 1 ఎలా ఉందో, ఈ టవర్ 1 చుట్టూ అక్కడక్కడ వాటర్ ఉండి, అలాగే సైట్ క్లియరెన్స్ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా ఈ టవర్ 1కి రావడానికి ర్యాంపును కూడా ఇంకా పూర్తి స్థాయిలో రెడీ చేసుకోలేదు. దీని సరౌండింగ్స్ అంతా ఎలా ఉందో చూడండి. అలాగే ఇప్పుడు ఏప్రిల్‌లో వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ప్రెజెంట్ మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇంకా ఏంటంటే ఇక్కడ టవర్ క్రేన్ ఏర్పాటు చేసుకొని, ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఒక సగం వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఒక లెవెల్ వరకు అయితే పెట్టేశారు. ఇంకా ఏంటంటే ఈ కోర్ వాల్ కూడా ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. అంటే బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది దాదాపు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా ఏంటంటే ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఒక 6 నెలల్లోనే ఎంత డిఫరెన్సో మీరే చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్క నిర్మాణం ఏంటంటే ఒక ప్రాసెస్ ప్రకారం అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఇది వచ్చేసి టవర్ 2 అనమాట. 15 అక్టోబర్న వీడియో షూట్ చేసినప్పుడు ఈ టవర్ 2 చుట్టూ చూడండి, అక్కడక్కడ కొంచెం వాటర్ ఉంది. ఇంకా సైట్ క్లియరెన్స్ వర్క్స్ స్టార్ట్ చేయలేదు. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు. దీని సరౌండింగ్స్ అన్నీ ఎలా కనిపిస్తున్నాయో చూడొచ్చు.
అలాగే ర్యాంప్‌ని కూడా రెడీ చేసుకోలేదు. అలాగే ఏప్రిల్‌లో వీడియో షూట్ చేసినప్పుడు చూడండి, ప్రెజెంట్ ఇక్కడ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ లెవెల్ వరకు అయితే వేస్తున్నారు కోర్ వాల్. ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్ కూడా చాలా వరకు ఫిక్స్ చేసేసారు. ఇందులో టవర్ 1, టవర్ 2 వచ్చేసి టవర్ 1 10,03,299 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా టవర్ 2 వచ్చేసి 9,31,145 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. ఈ టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ప్రెజెంట్ ఈ 2 టవర్ల దగ్గర రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చినియి. ఇంకా ఎంటీ బ్లాక్స్‌కి సంబంధించిన పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ ఏయడం కోసం ఇక్కడ షట్టరింగ్ కూడా వేస్తున్నారు. అలాగే ఇదొచ్చేసి టవర్ 3 అనమాట. 15 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు టవర్ 3 చుట్టూ చూడండి. అక్కడక్కడ వాటర్ ఉండి ఇంకా పూర్తి స్థాయిలో సైట్ క్లియరెన్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు. అప్పుడేంటంటే ఈ టవర్ 3, టవర్ 4 వైపు ఎంటీ బ్లాక్స్ నిర్మాణ పనులు అయితే స్టార్ట్ చేశారు. అక్కడ బేస్‌మెంట్‌లో కాంక్రీటింగ్ వేసి ఇంకా వాటర్ ప్రూఫింగ్ షీట్ అయితే వేశారు. అలాగే ఇది ఏప్రిల్‌లో వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఈ టవర్ 3 దగ్గర చూడండి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ లెవెల్స్ కోసం ఏంటంటే ఇక్కడ నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. ఒక 2 నోడ్‌లనైతే ఫిక్స్ చేశారు. అలాగే మధ్యలో కోర్ వాల్‌కి సంబంధించిన కాంక్రీటింగ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక మొబైల్ క్రేను, ఇంకా టవర్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ఇప్పుడిప్పుడు ఏంటంటే లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన టెక్నాలజీనైతే ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారక్కడ. మీకు బ్లూ కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? అదంతా లిఫ్టింగ్ టెక్నాలజీ అనమాట. ఈ టవర్ అంతా డయాగ్రిడ్ టెక్నాలజీ అలాగే లిఫ్టింగ్ టెక్నాలజీతో ఈ టవర్ మొత్తం అయితే నిర్మిస్తారు. మొత్తం 5 టవర్లు ఇలాగే సేమ్ ప్రాసెస్‌లో నిర్మిస్తారు. ఈ టవర్ 3 వచ్చేసి 12,22,506 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. దీన్ని ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. అలాగే ఇది టవర్ 4 అనమాట. 15థ్ అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు. ఇక్కడ కూడా సైట్ క్లియరెన్స్ పనులు కూడా స్టార్ట్ చేయలేదు. ఇంకా అక్కడక్కడ లైట్‌గా గ్రీనరీతో అంటే జంగిల్ ఉండి అలా కనిపిస్తుంది. ఇక్కడ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఏంటంటే ఇప్పుడు చాలా స్పీడ్‌గా వర్క్స్ జరుగుతున్నాయి. ఇది ఏప్రిల్‌లో వీడియో షూట్ చేసినప్పుడు చూడండి. టవర్ 4 దగ్గర ఎంత డిఫరెన్స్ కనిపిస్తుందో. ప్రెజెంట్ ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి మధ్యలో అంతా. ఇంకా డయాగ్రిడ్ కాలమ్స్ రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. ఒక 2 కాలమ్స్ అయితే ఫిక్స్ చేశారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ డయాగ్రిడ్ కాలమ్ ఏదైతే ఉందో ఒక్కొక్క కాలమ్ వచ్చేసి 14,500 నుండి 15,000 కేజీల వరకైతే ఉంటుంది. అంటే దాదాపు 14.5 టన్నుల నుండి 15 టన్నుల వరకు బరువు ఉంటుంది ఈ డయాగ్రిడ్ కాలము. దాని పైన ఫిక్స్ చేసే నోడ్ ఏదైతే ఉందో అదొచ్చేసి 18.5 టన్స్ వరకైతే ఉంటుంది. అంటే దాని వెయిట్ అనమాట. ఈ టవర్ 4 బిల్డప్ ఏరియా వచ్చేసి 12,22,506 అయితే ఉంటుంది. అలాగే 15 అక్టోబర్‌న వీడియో షూట్ చేసినప్పుడు ఈ జీఐడీ టవర్ చూడండి. అప్పుడప్పుడే సైట్ క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే నాన్ టవర్ ఏరియాలో ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ జీఐడీ టవర్ అతి ఎత్తైన టవర్ అనమాట. మన 5 ఐకానిక్ టవర్స్ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్స్ ఇయే అవుతాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. అలాగే ఏప్రిల్‌లో వీడియో షూట్ చేసినప్పుడు చూడండి. ఈ జీఐడీ టవర్ దగ్గర ఎన్ని చేంజెస్ కనిపిస్తున్నాయో. ఇక్కడ ఒక లెవెల్ వరకు డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోవడంతో ఇంకా నెక్స్ట్ లెవెల్ కోసం ఏంటంటే ఇక్కడ నోడ్‌లనైతే ఫిక్స్ చేస్తున్నారు. అలాగే మధ్యలో ఈ మెయిన్ టవర్ ఏరియాలో ఏంటంటే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా ఏంటంటే ఒక లెవెల్ వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఒక బేస్‌మెంట్ లెవెల్ వరకు. ఇంకా దాని పైన అయితే నిర్మిస్తున్నారు కోర్ వాల్ మొత్తం. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా ఏంటంటే ఎంప్టీ బ్లాక్స్‌కి సంబంధించిన పిల్లర్స్ నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ పూర్తవ్వడానికైతే వచ్చినియి. ఈ జీఐడీ టవర్ టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 17,03,433 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు కనిపిస్తున్న మెటీరియల్ ఏదైతే ఉందో ఇది లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ అనమాట. ఎల్&టీ కంపెనీ వాళ్ళు టవర్ 3, టవర్ 4 కోసం లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్‌ని అయితే భారీ ఎత్తున తెప్పించుకున్నారు. ప్రెజెంట్ టవర్ 3, టవర్ 4 దగ్గర ఈ లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన టెక్నాలజీని అయితే ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు.
ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గరేంటంటే, ఈ 6 నెలల్లో జరిగిన మార్పులు కూడా ఏంటంటే, స్టార్టింగ్ టవర్ 5 దగ్గర ఫస్ట్ డయాగ్రిడ్ కాలమ్‌నయితే ఫిక్స్ చేశారు. అలాగే టవర్ 3, టవర్ 4 దగ్గర ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే ఈ టవర్ క్రేన్‌లయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా టవర్ 1, టవర్ 2 దగ్గరేంటంటే, ప్రెజెంట్ ఇప్పుడు భారీ ఎత్తున ఈ డయాగ్రిడ్ కాలమ్స్‌నయితే తీసుకొస్తున్నారు. మెటీరియల్ అయితే భారీ ఎత్తున వస్తుంది. ఒక్కొక్కటిగా ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ 6 నెలల్లోనే ఇక్కడ చాలా చేంజెస్ అయితే కనిపిచ్చాయి. ప్రెజెంట్ ఏంటంటే ఒక లెవెల్ వరకు ఈ కోర్ వాల్ అంతా కంప్లీట్ అయిపోవడంతో ఇంకా టవర్ క్రేన్‌లన్నీ ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు గదా! ఇప్పుడిప్పుడే ఈ లిఫ్టింగ్ క్రేన్‌కి సంబంధించిన టెక్నాలజీని కూడా ఇన్‌స్టాలేషన్ చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఫ్లోర్ అయితే పైకి నిర్మించుకుంటూ వెళ్తారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఒక్కొక్క ఫ్లోర్ నిర్మాణం కోసం 10-15 రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. అలా ఆలోచించుకున్న త్వరలోనే ఈ పైన అంటే ఈ ఫ్లోర్‌లకు సంబంధించిన నిర్మాణం చాలా స్పీడ్‌గా కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా ఈ 5 టవర్ల దగ్గరేంటంటే, ఒక 9 ఎంప్టీ బ్లాక్స్ అయితే వస్తాయి. మొత్తం 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ 5 ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్నారు. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి చూడండి మీకు వర్క్ పరంగా ఎలా కనిపిస్తుందో. అంటే నాన్ టవర్ ఏరియా వైపు వర్క్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే మెయిన్ టవర్ దగ్గర కూడా వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఈ 2 టవర్లు దాటిన తర్వాతే పాలవాగు వస్తుంది. ఈ పాలవాగు దగ్గరికి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అయినియి. ఇంకా ఈ టవర్ 3, టవర్ 4 దగ్గర కూడా మీరు చూడొచ్చు. ఇంకా ఇక్కడ ఈ టవర్ 3 దగ్గర కంటిన్యూయస్‌గా కాంక్రీటింగ్ చేయడం కోసం బూమ్ ప్రెజర్‌ని కూడా ఇన్‌స్టాలేషన్ చేసుకున్నారు. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 దగ్గర చూడొచ్చు. నాన్ టవర్ ఏరియాలో ఏంటంటే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అవ్వడానికొచ్చినియి. ఇంకా పిల్లర్స్ నిర్మాణం పనులైతే జరుగుతున్నాయి. ఎంప్టీ బ్లాక్స్ నిర్మాణం కోసం. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.